హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వందే భారత్ ట్రైన్ ఎక్కిన విశాఖపట్నం టు వరంగల్. నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వందే భారత్లో అనేది మీకు షేర్ చేసుకుంటా. మొత్తం రివ్యూ క్లియర్గా చెప్తాను మీకు. ఇక సీటింగ్ వచ్చేసి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మనం ఏమైనా ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవాలంటే ఇగో ఇలాంటిది డెస్క్ ఒకటి ఉంటుంది మనం. ఇంకా మనకి ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంట్లో. కాకపోతే ఏది పడితే అది చూడడానికి కుదరదు. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో ట్రైన్ హిస్టరీ గురించి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ మూవీస్ అన్నీ ఉంటాయి. అన్ని లిమిటెడ్ వర్షన్లోనే ఉంటాయి. ఇంకా లైవ్ టీవీ కూడా చూసుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ ఉంది, కానీ అందులో లైవ్ మనకి చూపెట్టదు మనకు. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసి మనం మ్యూజిక్ కిందమంటే అందులో ఒక్క పాట కూడా ఉండదు. ఇంకొకటి అసిస్టెన్సీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సర్వీస్ కొంచెం ఉంటుంది. క్లీనింగ్ మనకి ఏమైనా ఖరాబ్ అయినా ఫుడ్కైనా దేనికైనా కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. కానీ నేను ఫుడ్ ఆర్డర్ చేశాను, కానీ నాకు ఫుడ్ అయితే రాలేదు. నేను ట్రై చేశాను కానీ స్టాఫ్ అయితే మనకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాఫీ, టీ, టిఫిన్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకు. ఇంకా ట్రైన్ ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది ఇవన్నీ మనకి ఇందులో చూపిస్తుంది. ఇది వందే భారత్ తోటి నా ఎక్స్పీరియన్స్. ఇలాంటి మంచి వీడియోలు చూడండి.